సంక్రాంతికి వస్తున్నాంతో భారీ బ్లాక్ బస్టర్ని అందుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు 77వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. 300 కోట్ల మార్కును టచ్ చేసిన విక్టరీ వెంకటేష్ మంచి జోష్లో ఉన్నారు. ఇక తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక భారీ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందట. జూన్లో అధికారికంగా ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని దాదాపు పూర్తవగా త్రివిక్రమ్ శైలిలో ఉండే వినోదాత్మకంగా ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన కథగా రూపొందనుందంట. ఈ కాంబినేషన్లో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే హీరోయిన్గా సాయి పల్లవిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఈ బ్యూటీ వెంకటేష్ సరసన తొలిసారి జతకట్టనున్నారన్న మాట టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్తో ఒక పౌరాణిక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ ఆలస్యంగా ప్రారంభం కావచ్చని, అట్లీ సినిమా పూర్తయ్యేంత వరకు గ్యాప్ ఉండే అవకాశం ఉన్నందున త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే వినోదభరిత చిత్రమని తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. కథ రెడీగా ఉండటంతో పాటు వెంకటేష్ డేట్స్ కూడా ఇవ్వడంతో ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో ఒక సినిమా వస్తుందన్న మాటతోనే ఫ్యాన్స్కి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ ఒక మినిమం గ్యారంటీ హిట్ అని భావించే సినీ లవర్స్ ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఒక సాలిడ్ కంటెంట్తో సినిమా రానుందన్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో కోసం ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ రైటర్గా ఉన్నప్పుడు వెంకటేష్ సినిమాలకు మాటలు ఇచ్చారు. ఇప్పటికీ వారి కాంబినేషన్లో సినిమా ఎక్కడ చూసినా ఎంటర్టైన్ చేస్తాయి. అయితే ఈసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ సినిమా అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న వెంకటేష్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్తోనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. అయితే త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక సాయి పల్లవి పాత్ర కూడా చాలా బలంగా ఉంటుందని తెలుస్తుంది. వెంకీ త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తే మినిమం 200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సినిమా బ్లాక్ బస్టర్ అయితే 400 కోట్లు దాటడం ఖాయం. గతంలో వీరిద్దరు కలిసి నువ్వు నాకు నచ్చవు, మలీశ్వర వంటి విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా మాత్రమే వ్యవహరించారు. ఈసారి ఆయన స్వయంగా దర్శకత్వాన్ని వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ సినిమాని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నాగవంశి మరియు చిన్నబాబు నిర్మిస్తున్నారు. ఇటీవల వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో పూర్తి ఫామ్లో ఉన్న వెంకటేష్ త్రివిక్రమ్తో ఈ కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.